చౌదరి గారు కూడా మంచి మాట చెప్పారు. ఏ పార్టీ అయినా సరే సొంతంగా ఎదుగుతుంది, ఎదిగి ఆలోచన చేస్తుంది, తనని తాను పటిష్టం చేసుకుంటూ ముందుకెళ్తుంది. జనసేన కూడా. బట్ ఓవరాల్గా చూస్తుంటే మొత్తంగా చూడండి 360 degreesలో స్టార్ పాలిటిక్సే ఏపీలో నడుస్తుంది. అవునంటారా కాదంటారా? సార్, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి అలాగే 99 వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్. కేంద్ర మంత్రిగా నాడు పర్యాటక శాఖ మంత్రిగా, కేంద్ర సహాయక శాఖ మంత్రిగా ఉన్న చిరంజీవి గారు, అంటే ఆయన టర్మ్లో ఉన్న 3.5 years అనుకుంటాను, ఐ గెస్, సబ్జెక్ట్ కరెక్షన్. అంటే చాలా రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కేంద్ర మంత్రిగా ఆయన చేసిన కార్యక్రమాలు నిజంగా ఇప్పటికీ కూడా ప్రజలు చాలా వరకు, అంటే నిస్వార్థంగా ఆయన నాడు కేంద్రంలో ఉండి పోరాడము, సమైక్యాంధ్ర సమయంలో సాక్షాత్తు ఒక మంత్రిగా ఉండి లోక్సభలో ఆయన తన వాణిని, తన రాష్ట్ర ప్రజల పట్ల ఉన్న ఆలోచనని వ్యక్తపరచడము, పక్కనే ఉన్న తన సహచర క్యాబినెట్ మినిస్టర్స్ మీరు గవర్నమెంట్లో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం ఏంటి అని చెప్పిన విధానం కావచ్చు. సో ఇవన్నీ ప్రజల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధిని, అంకిత భావాన్ని చూపించాయి. నిస్వార్థంగా ఆయన పనిచేసిన విధానాన్ని కూడా ఇప్పటికీ ఎన్నో విషయాలలో పర్యాటక శాఖలో దేశం మొత్తం మీద ఆయన ప్రారంభించిన, ఆయన చేపట్టిన కార్యక్రమాలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. కాకపోతే మీరు అన్నట్లు హైపోథెటికల్ గా అనిపిస్తుంది నాకు మాత్రము. అంటే ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి పదవి తీసుకుంటారనేది హైపోథెటికల్. అండ్ ఐఎమ్ నాట్ షూర్. ఆయన ఆల్రెడీ నేను రాజకీయాలకు చేయను, నాకు సినిమా రంగము నాకు నచ్చింది అని అన్నారు. మేబీ మీరు అన్నట్టు ఒకవేళ జరిగితే గిన తప్పకుండా దాన్ని కూడా పై స్థాయిలో తీసుకునే నిర్ణయాలు కాబట్టి అది తప్పకుండా ఆహ్వానిస్తాం. ఆయన నిజంగానే ప్రజలకు కేంద్రంలో నిజంగా మంత్రిగా ఎలుతెగిన తెలుగువాడిగా, ఒక జనసేన పార్టీ కార్యకర్తగా నిజంగానే అభిమానిస్తాము, ఆహ్వానిస్తాము. అందులో ఎలాంటి సందేహం లేదు. మీరు అన్నట్టు అంటే ఇందాక చాలా రకాలైన చర్చలు వచ్చాయి, స్టీల్ ప్లాంట్కి సంబంధించి అన్ని కొన్ని రావడం జరిగింది. సో వాటికి కూడా కొంచెం వివరణ ఇస్తాను. ఇప్పుడు DCI అని, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఒక ఇష్యూ నడిచింది రాష్ట్రంలో 2017లో. నాడు జనసేన అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు December 6వ తారీఖు 2017న స్వయంగా విశాఖపట్నం వచ్చి అక్కడ చేపడుతున్న దీక్షలో ఆయన సంఘీభావం తెలిసి అక్కడ ఒక మరణించిన కుటుంబానికి సంబంధించిన వెంకటేష్ అని ఒక ఆయనకు వెళ్ళి పరామర్శించడం కూడా జరిగింది. సో ఆ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆగిపోవడం జరిగింది, ప్రైవేటీకరణ. సో దానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం కావచ్చు, లేకపోతే ఆయన చిత్తశుద్ధిని నాడు కేంద్ర ప్రభుత్వం కూడా పరోక్షంగా ఆయన యాక్సెప్ట్ చేసింది. అంటే కంటిన్యూగా ఆయన చేసిన అజిటేషన్ కావచ్చు, లేకపోతే దానికి నిలబడిన విధానం కావచ్చు. అలాగే ఇప్పుడు స్టీల్ ప్లాంట్కి సంబంధించినది, పెట్టుబడులకు సంబంధించి మీరు అన్నట్టు ప్రత్యేక ప్యాకేజీ, లేకపోతే మనకు మైన్స్, డెడికేటెడ్ మైన్స్ ఇస్తే ఇష్యూ 90% సాల్వ్ అవుతుంది. సో డెడికేటెడ్గా మనకు మైన్స్ లేకపోవడము, లేకపోతే ఒక ప్యాకేజీని అందించి ఏదైతే బ్లాస్ట్ ఫర్నేస్లు 2 మూలన పడ్డాయో వాటికైనా ఉద్దీపనానికి సంబంధించి ఏదైనా కార్యక్రమం జరిగితే తప్పకుండా స్టీల్ ప్లాంట్ మళ్ళీ పూర్వ వైభోగం వస్తుంది. అది కూడా అందరికీ తెలిసిన విషయం. అయితే మీరు అన్నట్టు నిర్మలా సీతారామన్ గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరు ఎలా ఉన్నప్పటికీ కూడా మేమేమన్నా నమ్ముతున్నామంటే, ఇందాక DCI ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎందుకు చెప్పానంటే, ఆయన చిత్తశుద్ధిని ఎవరు శంకించలేరు. పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధిని, నిజాయితీని రాష్ట్రంలో కావచ్చు, దేశంలో దేశ నాయకత్వం కానీ ఎవరు శంకించలేరు. ఆయన అడిగితే గన ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పటికీ చెప్తున్నాం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు. ఈ విషయం ఇప్పుడు కాదు. మా అధినేత ఏ రోజైతే ప్లకార్డు పట్టుకొని స్టీల్ ప్లాంట్ కు మద్దతుగా నిలబడ్డారో, లాంగ్ మార్చ్ చేశామో విశాఖపట్నంలో, అతిపెద్ద లాంగ్ మార్చ్, ఆ రోజు చెప్పాము, ఈ రోజు చెప్తున్నాం, రేపు కూడా చెప్తాం, అది ప్రైవేటీకరణ కానివ్వము, కాదు. బికాజ్ అది సెంటిమెంటల్ గా ఉన్న విషయం కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాము. ప్రత్యేక ప్యాకేజీ కావచ్చు, లేకపోతే ఆర్థిక ఉద్దీపన మీరు అన్నట్టు కావచ్చు, ఖచ్చితంగా దాన్ని ఏర్పాటు చేసి స్టీల్ ప్లాంట్ మాత్రం పరిరక్షించుకుంటాం. ఏపీ నుంచి ఒక్క నిమిషం వివేక్ బాబు గారు, ఎంపీల రిప్రజెంటేషన్ వైసీపీ ప్రభుత్వం సమయంలో వెళ్తే సీతారామన్ గారు ఏమన్నారు తెలుసా? పొరుగునున్న రాష్ట్రంలో నీలాంచల్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటైజ్ చేశాం, మీకేమన్నా అదనంగా కొమ్ములు ఉన్నాయా, లేకపోతే భుజకీర్తులు, శంఖం చక్రం ఏమన్నా అదనంగా ఉన్నాయా, మిమ్మల్ని మీ స్టీల్ ప్లాంట్ ఎందుకు ప్రైవేటీకరించకూడదు? దట్ వాస్ ద కైండ్ ఆఫ్ ఆరగెంట్ ఆన్సర్ షీ హాస్ గివెన్ టు ది డెలిగేషన్ ఆఫ్ ఎంపీస్. అంటే మనకు 1991 గవర్నమెంట్ పివి గారి ఏదైతే మనము పెట్టుబడుల ఉపసంహరణ అనేది ఒకటి జరుగుతోందో నిరంతర ప్రక్రియగా, కేంద్రంలో ఉన్న ప్రభుత్వ రంగాల సంస్థల నుండి పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమం ప్రతి కేంద్ర ప్రభుత్వంలో జరుగుతోంది. అది ఈ గవర్నమెంట్ చేసేది కాదు. గడిచిన 5-6 గవర్నమెంట్లు, కేంద్ర గవర్నమెంట్ మీరు మళ్ళీ మొదటికి వస్తున్నారు. బేసికల్గా షీ ఈజ్ అగైన్స్ట్ అంటుంటే, ప్రత్యేకించి ఆంధ్ర అంశం వచ్చేప్పటికీ ఆవిడ ఒంటికి కారం రాసుకుంటున్నారు. ఆంధ్ర బ్యాంక్ పేరే ఎత్తేయించారు ఆవిడ.
అదే వినండి నేను ఏమంటున్నానంటే స్టీల్ ప్లాంట్ ని మీకు ఏంటి ప్రత్యేకంగా నిర్మలా సీతారామన్ గారి మీద కోపం? నాకు అర్థం కాదు. ఆంధ్రప్రదేశ్ మీద ఆవిడకి ఎందుకు కోపం అని అడుగుతున్నాను సార్. నాకేం కోపం లేదు. ఆంధ్రప్రదేశ్ నాకేం లేదు. ఆంధ్రప్రదేశ్ ఏమంటే ఒక ఎంపీల డెలిగేషన్, నేను ఒక ప్రశ్న అడుగుతాను రవికిరణ్ గారు. ఎంపీల డెలిగేషన్ వెళ్ళినప్పుడు మీకేమన్నా కొమ్ములు మొలిచినాయా అని అడగచ్చా అండి? మీకేమన్నా కొమ్ములు మొలిచినాయా? మీకు ఎందుకు అదనంగా ఒరిస్సాలో నీలాంచల్ నేను ప్రైవేటైజ్ చేశాము, మీకెందుకు ఇవ్వాలి ప్రత్యేకంగా అని అడిగింది ఆవిడ. చూపించండి. ఏది మీరు గోత్రుదా ఇవాళ మీరు అన్నారు కదా, మీరు యూ గో త్రూ ద కాన్వర్సేషన్ అండి. మీరు ఇంగ్లీష్ మీడియాలో పబ్లిష్ అయిన మొత్తం వార్తా కథనాలు నేను మీకు పంపిస్తా. ఛాలెంజ్ నేను మీకు పంపిస్తా. రవికిరణ్ గారు నేను మీకు పంపిస్తా ఆ కాన్వర్సేషన్